ఎమ్మెల్యేగా గెలిచారు. అదృష్టం కలిసొచ్చి మంత్రి కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఆ లీడర్ క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఆ సీనియర్ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నదే ప్రకాశం రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేతగా చలామణి అయిన ఆ నాయకుడు వైసీపీలో కూడా తన పొలిటికల్ ఫ్యూచర్ ఉజ్వలంగా ఉంటుందనుకున్నారు. అయితే వైసీపీ అధిష్టానం లైట్ తీసుకోవడంతో ఆయన భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయా? ఈ ఎన్నికల్లో ఆయనకు దారులు మూసుకుపోయాయా? ప్రకాశం జిల్లా సీనియర్ నేత సిద్ధా రాఘవరావు రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జిల్లాలో అన్నీ తానే నడిపించి జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ తిరుగులేని నేతగా ఓ వెలుగు వెలిగిన రాఘవరావు రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీలో చేరితే ఇక రాజకీయంగా తిరుగుండదనుకున్నారు రాఘవరావు. అయితే కండువా మార్చి 4 సంవత్సరాలైనా అధికార పార్టీలో ఆయనకు తగిన గుర్తింపు లభించడం లేదు. ఏదో అధికార పార్టీలో చేరారంటే చేరారు అనేలా ఉందే తప్ప ఎక్కడా వైసీపీ నాయకులు కార్యకర్తలు రాఘవరావును కనీసం నేతగా కూడా గుర్తించలేదు. అసలు రాఘవరావు వైసీపీలో ఉన్నారా అంటూ పార్టీ కేడర్ చర్చించుకుంటోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాయకుల సంగతి దేవుడెరుగు, కార్యకర్తలు కూడా ఈయన్ని తమ నేతగా గుర్తించడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీలో రాఘవరావు పరిస్థితి ఎలా ఉందో. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధా రాఘవరావు ఇప్పుడు వైసీపీలో ఉన్నారని చెప్పుకోవడానికే తప్ప రాజకీయంగా ఆయనకు గుర్తింపు ఏమీ లేదు. వైసీపీలోనే ఉన్నా కాస్త నన్ను కూడా గుర్తించండి అంటూ పార్టీ నేతలను వేడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు సిద్ధా రాఘవరావు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సిద్ధా రాఘవరావు పేరు తెలియని వారు ఉండరు. జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు మాజీ మంత్రి. చీమకుర్తి గ్రానైట్ వ్యాపార రంగం, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో రాఘవరావుకు గుర్తింపు ఉంది. రాఘవరావు మొదటి నుంచి టీడీపీ సానుభూతిపరుడు. ముఖ్యంగా చంద్రబాబు ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించుకున్నారు. సంతనూతలపాడు, దర్శితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఓ కేడర్ని ఏర్పాటు చేసుకున్నారు రాఘవరావు. చంద్రబాబు ఆశీస్సులతో టీడీపీలో మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధా రాఘవరావు. అధినేతకు నమ్మిన బంటుగా ఉండడంతో తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీలో కీలక నేతగా సిద్ధా రాఘవరావు పేరు సంపాదించుకున్నారు. చంద్రబాబు సూచనలతో 2014 ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై విజయం సాధించారు. మంత్రి పదవి ఇచ్చి సిద్ధా రాఘవరావుకు పెద్దపీట వేశారు టీడీపీ అధినేత. ఆ సమయంలో దర్శి నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా టీడీపీలో రాఘవరావు కీలక నేతగా వ్యవహరించారు. తన హయాంలో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూశారు. అంతేకాకుండా దర్శిలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సిద్ధా రాఘవరావు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా సిద్ధా రాఘవరావు ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో రాఘవరావు ఓడిపోయారు. ఓటమి తర్వాత సిద్ధా కొంతకాలం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీ అధికారం కోల్పోవడంతో సిద్ధా పార్టీలో సైలెంట్ అయిపోయారు. అప్పట్లోని ఆయన అధికార పార్టీలో చేరతారని కొందరు, చేరరని మరికొందరు ఊహాగానాలతో ఇలా జిల్లా రాజకీయాల్లో పెద్ద హైడ్రామానే నడిచింది. చివరికి రాఘవరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన సిద్ధా రాఘవరావు పార్టీ మారడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. రాఘవరావు పార్టీ మారడంపై తెలుగుదేశం పార్టీ కేడర్ రాఘవరావుపై ఆగ్రహంతోనే ఉన్నారు. సొంత వ్యాపారాల కోసమే రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వీడారని సైకిల్ పార్టీ కేడర్ ఆయనపై సీరియస్గానే ఉంది. వైసీపీలో చేరారు గానీ ఆ పార్టీ నాయకుడిగా ఎదగలేకపోయారు సిద్ధా రాఘవరావు. వైసీపీలో చేరి 4 ఏళ్లైనా ఎక్కడా సిద్ధాకు ఆ పార్టీ నేతగా గుర్తింపు రాకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీలో ఉన్నా అప్పుడప్పుడు పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప ఎక్కడా సిద్ధా గుర్తింపు లేదు. రాఘవరావుని తమ నేతగా వైసీపీ కార్యకర్తల నుంచి నేతల దాకా ఎవరూ గుర్తించడం లేదు. చివరికి పార్టీ కార్యక్రమాలకు కూడా వైసీపీ నేతలు సిద్ధా రాఘవరావు పిలవడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో అన్నీ తానే నడిపించిన నాయకుడికి వైసీపీలో కనీస మర్యాద దక్కకపోవడాన్ని రాఘవరావు వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
వైసీపీలో చేరితే రాజకీయంగా తిరుగుండదనుకున్న రాఘవరావు తమ రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ముగిసిన వెంటనే ఆ పదవి సిద్ధా రాఘవరావుకు ఇస్తారంటూ ఆ సమయంలో చర్చ నడిచింది. అయితే రాఘవరావును పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం ఆయన కుమారుడు సుధీర్ బాబుకు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధిష్టానం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడో ఓ చోట తనకు టికెట్ కేటాయిస్తుందని సిద్ధా ఆశించారు. మార్కాపురం, దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక టికెట్ సిద్ధాకు కేటాయిస్తారనే ఊహాగానాలు నడిచాయి. అయితే వైసీపీ అధిష్టానం రాఘవరావుకు ఎక్కడా టికెట్ కేటాయించకపోవడంతో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవచ్చు. దర్శి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో ఏదో చోటి నుంచి టికెట్ ఇవ్వాలని సిద్ధా కోరినా వైసీపీ అధిష్టానం ఆయన్ని లైట్ తీసుకుంది. వైసీపీలో టికెట్ ఛాన్స్ లేకపోవడంతో సిద్ధా రాఘవరావు పార్టీ మారబోతున్నారంటూ జిల్లాలో జోరుగా ప్రచారం జరిగింది. సిద్ధాకు టీడీపీ అధిష్టానం దర్శి టికెట్ ఇవ్వబోతోందంటూ నియోజకవర్గంలో పెద్ద చర్చ జరిగింది. దీంతో వైసీపీ పెద్దలు సిద్ధాతో చర్చలు జరపడంతో ఆయన సైలెంట్ అయ్యారు. గుర్తింపు లేని పార్టీలో ఉండలేక, అలాగని మరో నిర్ణయం తీసుకోలేక తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రకాశం జిల్లా మాజీ మంత్రి.